వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయట. ఖర్చులు పెరిగి ఇంట్లో డబ్బులు మిలగవట. వాస్తు ప్రకారం పూజా గది ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలా వరకు అన్ని ఇళ్లలో పూజా గది తప్పనిసరిగా ఉంటుంది. చాలామంది ఉదయం పూజ చేసిన తర్వాతే రోజువారీ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఎంతో ప్రత్యేకమైన ఈ గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయట. వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తాయి. మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే సరిదిద్దుకోవడం మంచిది. లేదంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గది సరైన దిశలో ఉండాలి. ఒకవేళ తప్పు దిశలో ఉంటే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో పూజా గదిని ఏర్పాటు చేయడానికి ఉత్తర దిశ సరైంది. దక్షిణ పశ్చిమ దిశలు అంత మంచివి కావు. అదేవిధంగా వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గదిలో ఉండే దేవుళ్ళ విగ్రహాలను బాగా చూసుకోవాలి. ముఖ్యంగా విగ్రహాలను కడిగేటప్పుడు అవి విరిగిపోకుండా చూసుకోండి. విరిగిన విగ్రహాలను పూజించడం అశుభం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల దేవుళ్ళు కోపగిస్తారట, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట, పేదరికం వస్తుందట. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గదిని కట్టేటప్పుడు సరైన స్థలంలో కట్టాలి. బెడ్రూమ్, మెట్ల కింద, బాత్రూమ్ దగ్గర అస్సలు కట్టకూడదు. దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అంతేకాదు, ఇంట్లో పూజా గది ఎప్పుడూ తెరిచే ఉండాలి. ఇది ఇంట్లోకి మంచి శక్తిని ప్రసారం చేస్తుంది.